హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షాంపూ కానీ లేదా ఇలా కంఫర్ట్ ప్యాకెట్స్ కానీ వాటితో రాఖీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కంఫర్ట్ ప్యాకెట్ని నేను ఇలా చుట్టూ అయితే కట్ చేసుకున్నాను. మీరు షాంపూ ప్యాకెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇలా ఫామ్ షీట్ని తీసుకోండి. దీన్ని రౌండ్గా ఇలా కట్ చేసుకోండి, ఏదైనా రౌండ్ వస్తువు సహాయంతో. మీ దగ్గర ఇది లేదు అంటే కలర్ పేపర్ అయినా తీసుకోండి, పర్లేదు, బాగుంటుంది. కానీ కలర్ పేపర్ని ఏదైనా గట్టిగా ఉన్న అట్ట ముక్కకి రౌండ్గా కట్ చేసుకొని అతికించుకోండి. తర్వాత ఇలా 4గా మడుచుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఆ సైడ్ ఈ సైడ్ రెండు వైపులా ఇలా వీ షేప్లో కట్ చేసుకుంటే మనకి ఇది ఒక అందమైన ఫ్లవర్ లాగా వస్తుంది. సో చూసారు కదా ఇలా. సో ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం ఇదే రౌండ్ వచ్చేలాగా ఇక్కడ కంఫర్ట్ కవర్ ఏదైతే ఉందో దాన్ని రౌండ్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకోండి. సో ఫస్ట్ మీకు రౌండ్ రాదు కాబట్టి కరెక్ట్ కొలత కట్ చేసుకుని తర్వాత రౌండ్గా కట్ చేసుకోండి ఇలా. సో మీకు ఈ షైనీగా ఏదైతే ఉందో ఆ కవర్ పైకి ఉండాలండి, అలా ఉండేలా పెట్టుకొని గమ్ సహాయంతో అతికించుకోండి. గమ్ మొత్తం పూసేయకుండా ఇలా రౌండ్గా వేసుకొని మధ్యలో పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అతికిచ్చేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రాగా ఎక్కడన్నా కనిపిస్తే మీకు అదంతా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇది చాలా అందంగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది కుందన్స్ లేకపోయినా పర్లేదు, వదిలేసేయండి, బాగుంటుంది చూడడానికి. బియ్యపు గింజ ఒక్కొక్కటి పెట్టేశారంటే కలర్వి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను కుందన్స్ ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేశాను. అంటే పూర్తిగా కుందన్స్ అనేటివి ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఇదే రౌండ్ని బేస్ చేసుకొని ఒక పేపర్ని 2 పీసులుగా కట్ చేసుకోండి. 2 రౌండ్ పీసెస్ కావాలి, ఇలా 2గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకదాన్ని ఏంటంటే గమ్ పెట్టుకొని మనకి కంఫర్ట్ షీట్ బ్యాక్ సైడు లెటర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కనిపించకుండా ఉండడానికి పెట్టి అతికించేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్ చుట్టూ మనము బాల్ చైన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఫినిషింగ్ బాగా నీట్గా ఉండడం కోసము. సో ఇలా పెట్టేసుకోండి. తర్వాత మధ్యలో కూడా మీరు ఒక పూస అయితే పెట్టుకుంటున్నాను నేను. ఒక పూస పెట్టుకొని దాని చుట్టూ బాల్ చైన్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా. మీకు పూస లేదు అంటే బటన్స్ ఉంటాయి కదా, షర్ట్ బటన్స్, వేస్ట్గా ఉండే షర్ట్కి ఒక చిన్న బటన్ తీసేసి దానికి ఏదైనా ఒక కలర్ వేసుకొని పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. సో అందుకే నేను వీడియోని స్కిప్ చేయకండి అని చెప్తాను, ఎందుకంటే ఏదైనా ఆప్షనల్ ఏదన్నా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీ దగ్గర లేని బట్టితో మీరు ఎలా చేసుకోవచ్చు అనే దానికి. సో తర్వాత సూది దారంని తీసుకోండి. దారం అంటే ఉలనే అవసరం లేదండి, మీ దగ్గర ఏ దారం ఉన్నా, మిషన్ దారం ఉన్నా ఒక 10 లైన్స్ కలిపి తీసుకోండి, సరిపోతుంది. ఇలా పూసలు తీసుకున్న తర్వాత నేను ఇక్కడ 12 పూసలు అయితే వేసాను, చూసారు కదా. సో 12 పూసలు అటు ఇటు వేసుకొని, సో అటు ఇటు ముళ్ళు కూడా వేసుకోవాలండి, ఎందుకంటే పూసలు రాకుండా. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసుకున్న వైట్ పేపర్ రౌండ్ ఉంది కదా, వైట్ పేపర్ అనే అవసరం లేదు, ఏదైనా పేపర్ తీసుకోండి చాలు. సో దాన్ని ఇలా దారం మీద పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న దానితో అతికిచ్చేసుకోవాలి ఇలా. సో చూసారు కదా, ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మనకి పూసలు అనేటివి అటు ఇటు జరగకుండా ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. ముళ్ళు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే పూసలు మధ్యలో వేసేసుకుంటే చూడడానికి మనకు బాగుండదు. సో చూసారు కదా, ఇలా ముడి వేసుకొని పూసలన్నిటినీ జరుపుకొని లాస్ట్లో కూడా ఇంకొక ముడి అయితే వేసేసుకోండి. ముందుగానే ముడి వేసుకునే దానికి మనకి కరెక్ట్ ప్లేస్ తెలియదు కాబట్టి నేను లాస్ట్లో ముడి వేసాను. సో మనకి ఎంతో అందమైన రాఖీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.